తల్లి గర్భంలో ఉన్న శిశువుకు పోషకాలను అందించేది బొడ్డుతాడు. ఒకప్పుడు బొడ్డుతాడులో పుష్కలమైన స్టెమ్ సెల్స్ ఉంటాయనే విషయాన్ని మరిచి శిశువు పుట్టగానే బొడ్డుతాడును కత్తిరించి పారేసేవారు. అయితే నేడు స్టెమ్ సెల్స్ ఎన్నో ముఖ్యమైన పరిశోధనలకు, ఆధునిక చికిత్సలకు ఆధారంగా మారాయంటే అతిశయోక్తి కాదు. భవిష్యత్తులో రాబోయే ఎలాంటి అనారోగ్య సమస్యకైనా స్టెమ్ సెల్స్ ద్వారా పరిష్కారాన్ని గుర్తించే అవకాశం ఉంది. అలాంటి స్టెమ్ సెల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. స్త్రీ అండం పురుషుని వీర్య కణంతో ఫలదీకరణం చెందితే పిండం ఏర్పడుతుంది. ప్రాథమిక దశలోని ఈ పిండ కణాలు అనేక రెట్లుగా వృద్ధి చెంది క్రమేణా వివిధ కణజాలాలుగా, అవయవాలుగా రూపుదాలుస్తాయి. గర్భస్థ పిండంలోని మూల కణానికి ఏ కణంగానైనా మారే శక్తుంటుంది. మస్తిష్కం, కాలేయం, ప్యాంక్రియాస్, నేత్ర కణజాలంగా మారిన తర్వాత మూల కణాలు ఈ శక్తిని శాశ్వతంగా మరచిపోతాయి. ఈ శక్తిని మళ్లీ కణజాలాలకు గుర్తు చేయటంలో విజయం సాధించారు క్లోనింగ్ ప్రక్రియలో తలపండిన శాస్త్రవేత్తలు. అందుకే వారు ఈ మూల కణాలను స్టెమ్ సెల్స్ అంటున్నారు. స్టెమ్ సెల్స్ అనేది మూల కణాలు అన్నమాట. స్టెమ్ సెల్స్ వాటితోటి చాలా యూజెస్ ఉన్నాయి. అంటే స్టెమ్ సెల్స్ ఎప్పుడు ఉంటాయంటే పిండం తయారైనప్పుడు, అంటే 5 days పిండం తయారైనప్పుడు ఆ పిండం లోపల ఇన్నర్ సెల్ మాస్ అనే ఒకటి ఉంటుంది. దాంట్లో నుంచి అవి ఏం చేస్తాయంటే, ఇప్పుడు చూడండి మనకు ఫర్టిలైజేషన్ అవుతుంది. ఫర్టిలైజేషన్ అయితే ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే, ఫిఫ్త్ డే నాడు అసలు బేబీ ఫార్మేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఎక్స్టర్నల్గా ఒక లేయర్ అనేది సెల్స్ ఉంటాయి. అవి వేరే ఎంత అంటే ప్లసెంటా అవన్నిటిని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇన్నర్ సెల్ మాస్ అని ఉంటుంది ఆ బ్లాస్టోసిస్ట్లో 5th day ఆఫ్ ద ఎంబ్రియోలో. ఆ ఇన్నర్ సెల్ మాస్ నుంచి అన్ని రకాల థింగ్స్ తయారవుతాయి. వీటికి ఏంటంటే వీటికి శక్తి ఉంటుంది అనమాట. అంటే వేరే సెల్స్ని ప్రొడ్యూస్ చేసే శక్తి వీటికి ఉంటుంది. సో వీటిని అందుకే ఏమంటారంటే ఏదంటే అది దే కెన్ ప్రొడ్యూస్. సో ఇప్పుడు బేబీ ఫామ్ అవుతుంది. బేబీ ఫామ్ అయిన తర్వాత, డెలివరీ చేసిన తర్వాత ప్లసెంటా తీస్తాము. ప్లసెంటా తీసిన తర్వాత ప్లసెంటా బ్లడ్లో కూడా ఈ మూల కణాలు అనేటివి ఉంటాయి. అంటే అన్నిటికీ అంటే సోర్స్ ఈ మూల కణాలు అనమాట. అన్ని టిష్యూస్ డెవలప్ కావడానికి సోర్స్ ఈ మూల కణాలు. అన్ని డిసీజెస్లో ఎవరికన్నా ఇప్పుడు డయాబెటీస్ ఉంది, వాళ్ళకు డయాబెటీస్ ఎందుకు వస్తుంది అంటే దాంట్లో వాళ్ళకి ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసే బీటా సెల్స్ అనేటిది ఉండదు. సో వాటిని కూడా ఈ స్టెమ్ సెల్స్ అనేటివి ప్రొడ్యూస్ చేయగలదు. తల్లి గర్భంలో ఉన్న శిశువుకు పోషకాలు అందించేది బొడ్డుతాడు. బిడ్డ పుట్టగానే తల్లి నుంచి బిడ్డను వేరు చేయటానికి ఈ బొడ్డుతాడుని కత్తిరించి పారేస్తారు. కాని బొడ్డుతాడులో స్టెమ్ సెల్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ మూల కణాలే ఆధునిక పరిశోధనలకు, చికిత్సలకు మూలాధారంగా మారాయి. ఇలా ఎన్నో అవయవాలకు రూపాన్నిచ్చే కణాలు బొడ్డుతాడులో ఉంటాయని శాస్త్రవేత్తలు తేల్చారు. స్టెమ్ సెల్స్ దాచుకుంటే భవిష్యత్తులో రాబోయే షుగర్, బీపీ ఇంకా ఎన్నో జబ్బుల్ని దూరం చేసుకోవచ్చంటున్నారు నిపుణులు. అందుకే స్టెమ్ సెల్స్ చాలా ముఖ్యమైనవి. స్టెమ్ సెల్స్ తోటి అంటే ఇవే కదా మన జీవన ఆధారం, మూల కణాలు అనుకున్నాం కదా. వీటితోటి అంటే చాలా డిసీజెస్కు ట్రీట్మెంట్ ఉంది. బట్ ఇంకా ఇవన్నీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రాలేదు. బట్ ఇట్ ఈజ్ అండర్ ఇన్వెస్టిగేషన్స్లో నడుస్తున్నాయి. బట్ కొన్నిటికైతే కొంతమందికి అయితే ట్రీట్మెంట్ జరిగింది పెద్ద పెద్ద సెంటర్స్లో. అలా స్పెషల్లీ న్యూరలాజికల్ డిసీజెస్ అంటే బ్రెయిన్లో కనుక ఏమైనా న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ లైక్ మల్టిపుల్ స్క్లెరోసిస్ కానీ, పార్కిన్సన్స్ డిసీజ్ కానీ, ఇంకా అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఆ ట్రీట్మెంట్ నడుస్తుంది. దాంతోపాటు ఈవెన్ బోన్స్ డిసీజెస్ ప్రాబ్లము అంటే లైక్ ఆస్టియోపోరోసిస్, ఆస్టియోఆర్థరైటిస్, ఇంకా ఈ బ్యాక్ ఏక్ ఉన్న వాళ్ళకి స్పైన్లో కూడా ఈ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. అంటే ఈ పర్టికులర్ దేనికి అవసరమో అది ఇస్తారు. ఇంకా అన్నిటికంటే బెస్ట్ ఏంటంటే డయాబెటీస్ వాళ్ళకి, క్యాన్సర్ ఉన్న వాళ్ళకి ఈ మూల కణాలు అనేటిది దాంతో చికిత్స చేస్తున్నారు. డయాబెటీస్ వాళ్ళకి ఈ మూల కణాలు, ఈ బీటా సెల్స్ ఆ ప్యాంక్రియాస్లో కనుక ఇంజెక్ట్ చేసి వాటిని ఇన్సులిన్ రీజనరేట్ చేసేటట్టు చేస్తున్నారు అనమాట. ఈ మూల కణాలు అనేది డిఫరెన్షియేట్ అవుతాయి అనమాట. అంటే ఒకటి ఏదేది కావాలో అలా ప్రొడ్యూస్ చేసుకోవాలి ఉన్న మూల కణాలు తీసుకొని, అది దాంట్లో పర్టికులర్ టిష్యూలో ప్రవేశపెట్టడం జరిగి దాంతో ఫంక్షనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. శరీరంలో ఏదైనా భాగంలో కణాలు దెబ్బతింటే ఆ భాగంలోకి మూల కణాలను ఇంట్రావీనస్ పద్ధతిలో శరీరంలోకి ప్రవేశపెడతారు. ఇలా చేయటం వల్ల
శరీరంలో గాయమైన భాగాలకు రక్త ప్రసరణ మళ్లీ మొదలై ఆయా భాగాలను సాధారణ స్థితిలోకి తీసుకొస్తాయి. కాలం గడుస్తున్న కొద్దీ వస్తున్న ఎన్నో జబ్బుల్ని నయం చేయటంలో స్టెమ్ సెల్స్ చాలా ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. ఈ సాంకేతికతను మరింత మెరుగ్గా రూపొందించడంలో అనేక ల్యాబ్లు పరిశోధనలు చేస్తున్నాయి. అందుకే కాబోయే తల్లిదండ్రులు ఈ స్టెమ్ సెల్ స్టోరేజ్ విధానం పట్ల అవగాహన పెంచుకుని స్టెమ్ సెల్స్ ను భద్రపరిచినట్లయితే భవిష్యత్ తరాలకు ఎంతో ఆరోగ్య సంపదను అందించినట్లవుతుంది. చూసారుగా, ఇది స్టెమ్ సెల్స్ స్టోరీ. మారుతున్న జీవనశైలి మనకు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను తెచ్చిపెడుతుంది. దీని కారణంగా బీపీ, షుగర్, క్యాన్సర్ వంటి రోగాల బారిన పడుతున్నాం. మరి ఇలాంటి జబ్బుల నుంచి మన భవిష్యత్ తరాలను కాపాడాలంటే స్టెమ్ సెల్ స్టోరేజ్ మంచి మార్గమని మర్చిపోకండి.